అందరికీ నమస్కారాలు. సౌండ్ చూడండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్, ఇంత పెద్ద భూమాయ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అటువంటిది ఒక అంతర్జాతీయ నేరస్తులైనటువంటి కోల్డ్ స్టోన్ ప్రసాద్ అండ్ కంపెనీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ను పెట్టి వాళ్ళు స్వాధీనం చేసుకుంటా కూర్చుంటే దాని విషయంలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేసిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్క గజం భూమి పోలేదు, ₹1 నష్టం జరగలేదు ప్రభుత్వానికి అని నిర్ధారణకు వచ్చినామని చెప్పని ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయమే ఒక నోటు పంపించడం వలన హైకోర్టులో ఈ ప్రభుత్వం ఆ యొక్క గోల్డ్ స్టోన్ కుటుంబ సభ్యులు పారసారథి గారు కానీ వారి కంపెనీ అంటే శర్మ గారు కానీ వాళ్లకు అరెస్ట్ చేసింటే బెయిల్ హైకోర్టులో రిజెక్ట్ చేస్తే దాన్ని ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్కు నిజంగానే నీతి మీద నిజాయితీ మీద నమ్మకం ఉంటే, ఈ ప్రభుత్వం నీతివంతమైనది అయితే ఎప్పుడైతే ఇక్కడ రిజెక్ట్ అయిందో హైకోర్టులో వారు ఎంబడే పోయి సుప్రీంకోర్టులో కేవేట్ వేసేది ఉండే. కేవేట్ వేయకపోగా అక్కడ అడ్వకేట్ను ఎవరిని కూడా పెట్టకపోగా అక్కడ వాళ్లకు బెయిలు లభించింది. దాంట్లో మన ప్రభుత్వం వాళ్ళకు బెయిల్ రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం ఇవాళ ఈయన చిత్తశుద్ధి ఎట్లా శంకించాల్సిన పరిస్థితి వస్తుందంటే వెంటనే వీరు ఒక బెయిల్ పిటిషన్ అయితే వేయాలి కదా, బెయిల్కు కౌంటర్ అఫిడవిట్ వేసి వెకేట్ పిటిషన్ వేయాలి. ఆ వెకేట్ పిటిషన్ కూడా ఇంతవరకు వేయలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి కేవలం ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ఒక డ్రామాలో భాగమే. ప్రజలకు అంటే ఏదో పెద్దగా మేమేదో యాక్ట్ చేసినామని చెప్పి ఆ రోజు గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముని తర్వాత శర్మను అరెస్ట్ చేయడం ఇది ఒక వాళ్ళు వేసుకున్న ఒక స్కెచ్ డ్రామాలో ఒక భాగంగా కనిపిస్తుంది. ఎందుకు ఈయన కౌంటర్ అఫిడవిట్ వేయడం లేదు? ఇప్పటికి కూడా ఒక గజం భూమి పోలేదంటున్నారు, ₹1 నష్టం లేదంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒట్టిగైతుందా? తర్వాత ఈ జాగీర్ భూములు అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవాక్యూ ప్రాపర్టీస్ ఆ రోజు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఇక్కడికి వెళ్ళిపోయిన ఎవరైతే పాకిస్తాన్కి పోయిన వాళ్ళ భూములు ఉంటే వాటిని ప్రభుత్వం తీసేసుకున్నది. పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినటువంటి కొంతమందికి ఇప్పుడు అది పరశురామ్ మలానీ అని, భగవాన్ దాస్ మకీజా, హేమ్దాస్ మకీజా ఇటువంటి కొన్ని కుటుంబాలకు ఆ రోజు కొంత అలొకేట్ చేసింది. పుప్పలగూడలో కానీ ఎక్కడ కానీ అలొకేట్ చేస్తే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వస్తే వాళ్ళకు విచారిస్తాం, మీరు వారసులా కారా అది ఇది అంటే వాళ్ళు మళ్ళీ ముఖం చాటేసిండ్రు. చాటేసిన తర్వాత ఇప్పుడు ఆ భూములను ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తోటి తప్పుడు పర్సన్స్ ఈరోజు ఎవరైతే వారసులం అనుకుంటూ నకిలీ వ్యక్తులు వస్తే హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇది వీళ్ళంతా నకిలీ వ్యక్తులు, ఈ భూములు ఏవైతున్నాయో వీళ్ళకు అలాట్మెంట్ చేయొద్దు అని 198 ఎకరాలు ఎన్నిక్కి తీసుకున్నది ప్రభుత్వం. అంటే హైకోర్టు ఆర్డర్ పోటీ ఇంకా 750 ఎకరాలు ఉన్నాయి. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆ 750 ఎకరాలు
ప్రభుత్వ పరం చేసుకోవడం లేదు. ఇప్పుడు మియాపూర్ భూములు అక్కడ 7 గ్రామాలు, ఇప్పుడు బాలనగర్ ఏరియాలో కానీ 7 గ్రామాలు 2300 ఎకరాలు, ఇవన్నిటిని ఎందుకు ఈ ప్రభుత్వం తమ ఆధీనం లోపలికి తీసుకోవడం లేదు? ఇది ముఖ్యమంత్రికి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇలా ఎవరైతే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎన్ని టీములు వేసినామని చెప్పిండ్రు మీరు, ఏ టీంలు ఎక్కడ ఉన్నాయని చెప్పిండ్రు, ఎందుకు మీరు దాని మీద గోల్డ్ స్టోన్ ప్రసాద్ని ఇంతవరకు అరెస్ట్ చేయడం లేదు? ఇక రెండో విషయానికి వస్తే, ఇవాళ ఈయన మన సిఎండి, నమస్తే తెలంగాణ సిఎండి దామోదర్ రావు గారు, ముఖ్యమంత్రి ఆత్మ, దాన్ని రక్షించటానికే ముఖ్యమంత్రి ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడు. ఇలా ఒకవేళ ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అరెస్ట్ అయి విచారణ సరిగ్గా జరిపితే, సిబిఐ తోటి విచారణ జరిపిస్తే ఖచ్చితంగా ఈ తీగలాగితే దామోదరరావుతో కలిపి తీగలాగితే డొంక గదిలినట్టు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. ఇలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి దీంతో మిలాఖత్ అయ్యింది. ఇది నిదర్శనమే. సుప్రీంకోర్టులో వాళ్ళకు బెయిల్ రావడం అంటేనే ఈ ప్రభుత్వం మిలాఖత్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తక్షణం మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వాన్ని, తక్షణం నీవు వెకెట్ పిటిషన్ అయ్యి ఒక అప్పీల్ వేయండి, ఒక పిటిషన్ వేయండి, వాళ్ళని మళ్ళీ అరెస్ట్ చేయించే ప్రయత్నం చేయండి. బెయిల్ వెకెట్ అయితే మళ్ళీ లోపలికి పంపించే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం కూడా స్పష్టంగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు, అరే ప్రెస్ ముందరికి వచ్చి చెప్పిండయా, మీ ఎంపీ ప్రెస్ ముందరికి వచ్చి చెప్పిండు. ఈరోజు ఇబ్రాహీంపట్నంలో ఏదైతే ఫిరోజ్పూర్ అంటే గ్రామంలో దాంట్లో స్పష్టంగా ఆయన అటవీ భూమి కొన్నాడు. అటవీ భూమి కొంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు మధుసూదన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ రిజెక్ట్ చేసిండు. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిండు. మన ఎంపీ గారు స్పష్టంగా, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గారు స్పష్టంగా ఆ రోజు ఏం చెప్పిండు, నేను కలెక్టర్తో సంప్రదించిన, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూతో సంప్రదించిన, లీగల్ సెక్రటరీ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే, సాటిస్ఫై అయిన తర్వాతనే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. హైకోర్టులోనేమో 22A కింద అక్కడ దాంట్లోకెళ్ళి మీరు తొలగించి నాకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వమని చెప్పేమో హైకోర్టుకు పోతుంది కుటుంబం. ఎవరు? మన కేశవరావు గారి కుటుంబం. ఇక్కడ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఇక్కడ మధుసూదన్ రెడ్డిని లీవ్లో పంపిస్తారు. వేరే ఇన్ఛార్జ్ ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ ఉంటారో వాళ్ళని పెడతారు, రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. దీంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ కనిపిస్తలేదా కేసీఆర్ నీకు?